ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ ఈవెంట్ ఈ రాజమండ్రిలో జరగడం మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి మాకు. పైగా ముఖ్యంగా ఏంటంటే డిప్యూటీ సీఎం గారు ఈ రోజు ఇప్పుడు మొదటిసారి ఇది ఈ ఆయన గెలిచిన తర్వాత దాని గురించి మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. జనం కూడా ఊహించలేనంత విధంగా వచ్చేలా ఉన్నారు. మాకు రాజమండ్రిలో పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఆ గేమ్ చేంజర్ పాన్ ఇండియా మూవీ మేము ఇందులో పార్టిసిపేట్ చేయడం మా రాజమండ్రి ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నాం. ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి? ఏర్పాట్లన్నీ చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. అన్ని ఉదయం నుంచి కూడా పోలీసు వారు కానీ ఎంఆర్ఓ కానీ అందరూ కూడా వచ్చి మా అభిమానులు కానీ తర్వాత రమణ స్వామి నాయుడు మొత్తం బ్యాచ్ వాళ్ళంతా కూడా చాలా బాగా దగ్గరుండి ఆయన వైస్ ప్రెసిడెంట్ గారు మొత్తం బ్యాచ్ అంతా చాలా దగ్గరుండి ఉదయం నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా అన్ని బాగా మనం చాలా రకాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూస్తుంటాం. ఇంత పోలీస్ పహారా గానీ ఇంత సెక్యూరిటీ గానీ అసలు ఎక్కడా చూడలేదు. ఎందుకు ఫస్ట్ టైం ఇంత సెక్యూరిటీ వస్తుంది? అంటే మొన్న ఏదో చిన్న అక్కడ ఏజెన్సీలో ఏదో దాని గురించి నేనైతే అనుకుంటున్నాను, దాని గురించి కొంచెం ఎలర్ట్ అయ్యారని. దాని మీద మేము కూడా చాలా ఏంటి ఇలా జరిగింది, ఎవరో నకిలీ వచ్చాడని చెప్పి ఫీల్ అయ్యాం. దాని గురించి మా నమ్మకాన్ని నిలబెట్టి వేళ పోలీసు వాళ్ళు ఎస్పీ గారు మీటింగ్ అయినా అన్ని కూడా మాకు బాగా చాలా ఇదిగా అయిందని. గెస్ట్లు ఎవరెవరు వస్తున్నారన్న? గెస్ట్లు అంటే డిప్యూటీ సీఎం గారు, చిరంజీవి గారు కూడా వస్తున్నారని తెలిసింది. రాజకీయ నాయకులు అంటే సీఎం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంత మాకు ఎక్స్పెక్టేషన్ అయితే లేదు, మాకు ఏ సమాచారం లేదు. లేదు డిప్యూటీ సీఎం గారు అయితే వస్తున్నారు, దాని గురించి మేము దిల్ ఖుషిగా ఉన్నాం. అంత ఈ భారీ ఎత్తున హడావిడి చేస్తున్నారు కదన్నా, దీని అడ్రస్ ఒకసారి చెప్తారా? అంటే చాలా మందికి అడ్రస్ తెలియట్లేదు, కన్ఫ్యూజ్ అవుతుంది. వ్యామగిరి అండి, హైవేకి అనుకుని రాజమండ్రి వ్యామగిరి అంటే కరెక్ట్ అడ్రస్ హైవే అనుకుని వ్యామగిరి అంటే తెలిసిపోద్దండి, ఎవరికైనా తెలుస్తుంది. రాజమండ్రి నియర్ మోరంపూడి జంక్షన్ ఇటు వ్యామగిరి మధ్యలో. సుమారుగా ఎంతమంది పట్టొచ్చండి గ్రౌండ్ లో? అంచనా అంటే పట్టొచ్చండి, నేను ప్రస్తుతానికి ఇది ఉన్నదైతే 2 లక్షల వరకు పట్టొచ్చు అనుకున్నాం. కానీ మేమైతే 4-5 లక్షల వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. అంటే మెగా అభిమానులు అందరూ స్టేజ్ మీద అదే కదా మెయిన్, చాలా కాలం అయింది కదా చూసి, అందుకోసం మేము అది దాని గురించి ఫుల్ హైప్ వచ్చింది. అంటే ఎక్కువ మంది పట్టే గ్రౌండ్ అయితే ఓకే, అయితే ఇది కూడా సరిపోదేమన్నంత మా ఎక్స్పెక్టేషన్ ఉంది. అలాగా చాలా కాలం తర్వాత అంటే బాబాయ్ అబ్బాయి ఒకే వేదిక మీద, అంటే ఇంతకు ముందు రంగస్థలంలో కనిపించారు మనకి, ఇప్పుడు మళ్ళీ ఇదే వేదిక మీద కనబడుతున్నారు. కాబట్టి మనం మెగా అభిమానులు అందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలలో కూడా మెగా అభిమానులు ఎక్కువ తాకిడి ఉంటుంది. దానివల్ల ఏదైతే ఉందో జనం కూడా భారీగా వస్తారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీని తగ్గ పోలీస్ వారు కానీ మరి ప్రొడక్షన్ టీం వారు కానీ చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఎవరి భద్రత వాళ్ళు ముఖ్యంగా ఉండాలి కాబట్టి రేపొద్దున పాసులని అందరికి ఇస్తున్నారు. మనం అందరూ కూడా కొంచెం ఎర్లీగానే వచ్చి మన సేఫ్టీ మనం చూసుకోవాలి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈవెంట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? సుమారుగా 6 గంటలకు స్టార్ట్ అవుతుంది ఈవెంట్ అనేది. సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఏర్పాట్లన్నీ అయిపోయాయండి? ఇప్పటికే చాలా వరకు అయిపోయినట్టున్నాయి. చాలా వరకు ఇప్పటికే అయిపోయినాయండి. రేపు ఉదయం కూడా ట్రయల్ డాన్స్ రిహార్సల్స్ అన్ని కూడా చేస్తున్నారు. సుమారుగా 1200 నుంచి 1300 వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక 300 నుంచి 500 వరకు బౌన్సర్స్ కూడా అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. దీనికి సంబంధించి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా ఇదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి కూడా ఆయన కూడా ప్రతిరోజు కూడా ఏం జరుగుతుంది అని కూడా ఆర్డర్ చేస్తున్నారు ప్రతిరోజు దుర్గేష్ గారు కూడా. సో ఇదంతా కూడా మెగా అభిమానులు రేపు పొద్దున్న ఒక పండుగ వాతావరణంలో, అంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చేసింది అన్నట్టు ఈ తూర్పుగోదావరి జిల్లాలో అయితే చూడబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అన్ని లక్షల మంది ఒకసారి పడతారు కదన్నా సాయంత్రం అయ్యేసరికి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రతి దేనికి దానికి గ్యాలరీస్ ఏర్పాటు చేశారండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ వారు కానీ లోకల్ వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు దానికి తగ్గ. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుందని అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి మనం కూడా ఎవరికి వారు కూడా మనం సేఫ్టీగా భద్రతగా మనం చూసుకోవాలి. ఎటువంటి ఇంటి కూడా ఏం లేకుండా మనం కూడా సపోర్ట్ చేయాలి డిపార్ట్మెంట్ వారు. రాజమండ్రిలో ఇటువంటి పండుగ వాతావరణం ఏర్పడడానికి ఇక్కడ గేమ్ చేంజరు ఈ రాజమండ్రి ఈవెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పెట్టమని అనటం, నేను వస్తానంటాం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇలాంటి ఈవెంట్ మన ఊర్లో జరగడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాసులు కట్ట లేవని కొంచెం బాధపడుతున్నాం, కానీ ఎక్కువగా మనకు బాగానే పాసులు కట్టి ఇచ్చారు.
ఈ సైట్ ఇది వరకు మహానాడు తర్వాత మోడీ గారు వచ్చినప్పుడు వచ్చిన జనం కంటే ఎక్కువగా ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే మెగా చిరంజీవి గారు రారు అనుకుంటున్నాం కానీ వస్తారన్న నమ్మకం కూడా ఉందండి. అంటే వస్తారని అంటున్నారు. వస్తారనే నమ్మకం ఉందండి. అంటే చాలా సందర్భాల్లో చిరంజీవి గారు చెప్పారు, నేను రాజమండ్రి నుంచి నా నట ప్రస్థానాన్ని స్టార్ట్ చేశాను అని చెప్పారు. అలాంటి చిరంజీవి గారు అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఈవెంట్ కోసం గతంలో ప్రజారాజ్యం పార్టీ టైంలో ఇక్కడ ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఒక సినిమా ఈవెంట్కి అయితే ఇదే కదా రావడం, సో దాని గురించి ఎలా ఫీల్ అవుతారు? ఇక అంతకన్నా ఆనందం మరి ఇంకోటి ఏది ఉండదు. ఎందుకంటే తండ్రి కొడుకు, ఒక తండ్రి కొడుకు సినిమాకి తండ్రి వస్తాం అంటే అది అతనికి ఉన్న ఆనందంలో మామూలు ఆనందం ఉండదు. అలాగే మేము కూడా మా దేవుడిగా భావించే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు తనయుడైన రామ్ చరణ్ ఇక్కడ ఈవెంట్ జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ రేపు ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు 3-4 గంటలకి ఈ భాషలు ఉన్న వాళ్ళు లోనికి వచ్చేస్తే ఏ తొక్కిసలాట్లో జరగకుండా ఈవెంట్ అందంగా జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఇక్కడ అంగరంగ వైభవంగా రాజమండ్రిలో జరుగుతుంది కదా, మునిపెన్నడూ లేని విధంగా ఇలాంటి ఈవెంట్ రాజమండ్రిలో ఎప్పుడూ జరగలేదు, సినిమా ఈవెంట్ అనేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇది మన సంక్రాంతికి మనం పండగ చేసుకుంటూ ఉంటాం. సంక్రాంతి వాతావరణంలోనే ఇక్కడ 4వ తారీఖున మనకు ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ ఇక్కడ పెట్టడం వల్ల మా నియోజకవర్గంలో ఈ వేమగిరిలో ఈ ఈవెంట్ జరగడం ప్రతి ఒక్కరికి ఆనందదాయంగా ఉంది. ఇదే మాకు సంక్రాంతి పండుగ. మా పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు ఒకే స్టేజ్ మీద రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే దుర్గేష్ గారు పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ అనుకున్నారు. ఆయన ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు ఈ ఈవెంట్ చూడడానికి. అలాగే స్టేట్లో ఉన్న జనం హైదరాబాద్ నుంచి అవనివ్వండి, మద్రాసు నుంచి అవనివ్వండి, ముంబై నుంచి అవని ఇక్కడ ఈ ఈవెంట్కి రావడం జరుగుతుంది. మా వేమగిరి గడ్డ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొనిదెల సింహం. నిజంగా వాళ్ళ రాక కోసం అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు జరగబోయేది విజయవంతంగా గేమ్ చేంజర్ మొత్తం కూడా ఫంక్షన్ ఈవెంట్ బాగా జరగాలని, విజయవంతంగా జరగాలని ప్రతి ఒక్కరు కూడా మెగా అభిమానులుగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. మొదటిసారిగా చెప్పాలంటే మా రాజమండ్రి వేమగిరిలో జరగడం అయితే ఇంకా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ ఓన్లీ సినిమా టీమే కాకుండా పోలీసులు కూడా చాలా కష్టపడుతున్నారు. అలాగే మెగా అభిమానులు, జన సైనికులు కూడా చాలా మంది హెల్ప్ చేస్తున్నట్టున్నారు ఈవెంట్ కి. మెగా అభిమానులు అలాగే నాయకులు ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ పరంగా అయితే ఎక్కడ చూసుకోకర్లేదండి. 100% ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ ఇచ్చారు. ఇక్కడ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా సహకరిస్తున్నారు. అలాగే ఇక్కడ పొలిటికల్ గానే కాదు, అలాగే మెగా అభిమానులు చెప్పాలంటే వేలలో ఉన్నారు. ఆ 1000 మంది కూడా ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క వాలంటరీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు, అలాగే దిల్ రాజు గారు, శంకర్ గారు, ఇంకా మూవీ టీం అందరూ రాజమండ్రికి వస్తున్నారు. స్పెషల్ అట్రాక్షన్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారండి. అంటే చూడడానికి మీరు వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయడం అంటే చెప్పాలి, అసలు నిద్ర కూడా పట్టదు అనమాట. అంత హ్యాపీగా ఉంది నిజంగా. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు 6 అవుతుంది అని చూస్తున్నాం. మేమైతే చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వేమగిరి నిజంగా అదృష్టం చేసుకుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. అత్యంత బ్రహ్మాండంగా మెగా అభిమానులు అలాగే జనసేన అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ ఈవెంట్ ని, ఎందుకంటే ప్రత్యేకంగా మెగా అభిమానులకు కానీ ఇటు జనసేనకు కానీ పట్టున్న నియోజకవర్గం, పట్టున్న జిల్లా ఖచ్చితంగా భారీ ఎత్తున జరుగుతుంది, భారీ ఎత్తున సక్సెస్ అవుతుంది. ఈ ఈవెంట్ ని ఒక ఉద్యమంగా తీసుకుంటారు, ఒక ఉదాహరణగా తీసుకుంటారు రేపట్లో. కేవలం పవన్ కళ్యాణ్ గారి కోరిక మీదకే ఇక్కడ ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది అనేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమన్నా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అభిమానుల కోరికే చెప్తారు. అభిమానుల కోరికే పవన్ కళ్యాణ్ గారి కోరిక. ఖచ్చితంగా ఇక్కడ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో పండగ వాతావరణంలో జరగాలి ఎప్పుడు కోరుకుంటాం. అలాగే జరుగుతుంది. మీ అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఈ విషయాల్లో. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు కదా నా దుర్గేష్ గారు, ఆయన కూడా స్పెషల్ గా తీసుకున్నారు దీన్ని అని చెప్పేసి అంటున్నారు. నిజమేనన్నా? దుర్గేష్ గారు కూడా సినీ అభిమాని, అలాగే మెగా ఫ్యామిలీకి విధేయులు. అలాగే ప్రత్యేకంగా కూడా గోదావరి జిల్లాల అభివృద్ధి మీద ఇప్పుడు టూరిజం కి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సార్ కూడా. అలాంటి ఉద్దేశంలో టూరిజం పెంచుకోవడానికి కూడా ఇటు సైడ్ ఉన్న అందాలని ప్రపంచానికి చూపించాల్సిన విధంగా ఈ ఈవెంట్ ని ఒక ఉపాయంగా ఊహించుకోవచ్చు అనుకోవచ్చు దీన్ని.
ఒక ఏంటంటే టూరిజం శాఖలో కనుక రేపు పొద్దున్న ఎటువంటి పెట్టుబడులు పెట్టాలన్న ఇటు సైడ్ వచ్చే నాయకులు ఏంటంటే ఓకే ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ జరిగిందంటే ఇక్కడ అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి టూరిజం శాఖ తరపున కూడా సార్ ఇది ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చేశారని అనుకుంటున్నాం మేము. ఖచ్చితంగా సార్ కూడా మంచి సదుపాయంతో చేసి ఉంటుంది. గతంలో బాబాయ్ని అబ్బాయిని రంగస్థలం అనే వేదిక మీద మనం చూసాం. పొలిటికల్ గా ఎంటర్ అయ్యి బిజీ అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అసలు ఇలా సినిమా వేడుకలకి వెళ్ళడం జరగలేదు. మళ్ళీ ఫస్ట్ టైం చూడబోతున్నాం. ఎలా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? రంగస్థలం అనేది ప్రత్యేకంగా మన ఏంటంటే రామ్ చరణ్ గారి కెరియర్ లోనే ఒక పెద్ద మైలురాయి కింద నిలిచింది. అలాగే అప్పుడు ఏదైతే క్రేజ్ ఉందో ఇప్పుడు అంతకు మించి క్రేజ్ తో ఉన్నారు రామ్ చరణ్ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ. ఇది అత్యంత భారీ విజయం జరిగి అసలు మనకి టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం అందరూ కూడా. యామగిరి ఈవెంట్ కి వస్తున్నటువంటి మెగా ఫ్యామిలీకి చాలా అందరం స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ఏరు మహిళలు, జన సైనికులు, పార్టీ నాయకులు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ చాలా మంది బందోబస్తుగా చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా జాగ్రత్తగా ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వచ్చేది మెగా ఫ్యామిలీ, మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ మొత్తం నాయకులందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా తగిన జాగ్రత్తలుగా అందరూ ఎక్కడ ప్రాబ్లం లేకుండా అన్ని చూసుకుంటున్నారు. రాబోయే రేపు జరగబోయే ప్రోగ్రాంకి అన్ని వచ్చే ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా రావాలి. మన జనసేన పార్టీకి మాట రాకూడదు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సరైన జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి సురక్షితంగా వెళ్ళి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఎవరికి కూడా ఏ ఆటంకం కలగకుండా చాలా జాగ్రత్తగా రావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. జై జనసేన.